కురు వృద్ధులు ద్రోణాచారులు ఈ పాఠశాలకు చాలా పెద్ద ఇక్కడే విద్యాభ్యాసము ఇక్కడే ఉపాధ్యాయ వృత్తిలో చివరి అంకంగా గురువులకే గురువు అయినటువంటి రామరెడ్డి గారిని ప్రియ విద్యార్థులు ఘనంగా సన్మానిస్తూ పాదాభివందనం చేసి వేదిక నుంచి విరమిస్తున్నారు. వారికి కె సునీత, బి మధుసూదన్, ఝాన్సీ, బి ముత్తయ్య గారు, శంకర్ గారు స్వరూప దుష్పాలతో వారిని ఘనంగా సన్మానిస్తున్నటువంటి మేడం మీరు ఎన్నికి జరిగింది మేడం కొద్దిగా ఎన్ని జరిగింది సార్ కాలు ముందు ఓకే ప్రియమైన విద్యార్థులు బయో సైన్స్ హెడ్ మాస్టర్ గారిని ఘనంగా దుష్పాలతో మెమెంటోతో పూలమాలంకృతంగా ఘనంగా సన్మానించడం జరిగింది. వెంటనే వచ్చి సార్ తోడుకొని వచ్చి ఆ సన్మానాలు కూర్చోబెట్టాల్సిందిగా కోరుతున్నాను. దాంట్లో సన్మానము సైడ్ 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 కొనండి సార్, సైడ్ కొనండి. చాలా సజావుగా సాగుతుంది. ఆత్మీయ విద్యార్థులు మేడం మీరు కొద్దిగా జరగండి సార్, జరగండి సార్. ఓకే సన్మానిస్తూ చిత్రపటంలో బంధించడానికి సంసిద్ధులై చిత్రపటంలో బంధించబడుతున్నటువంటి వాళ్ళ వైపు వాళ్ళు కె వీరాడి గారికి, కె స్వప్న, ఎస్ ఉపేంద్ర రెడ్డి, కాంతలక్ష్మి, డి వెంకటేశ్వర్లు, డి కిరణ్. ఘనంగా పూలమాలతో దృశ్యాలతో మెమంటోను అందిస్తూ ఘనంగా సన్మానిస్తూ బండమీది ముత్తయ్య కూడా దాంట్లో పాల్గొనడానికి ఒకసారి ఇష్టపడాను చిత్రగ్రాహకులకు ఉద్దేశించి అయ్యా నేను కూడా వస్తున్నా, నాకు ఒకసారి ఫోటో తీయని చెప్పేసి మాట్లాడుతున్నా అనిపించింది. ఓకే, అందరు కూడా సార్తో వీళ్ళెవరు రాకపోతే ఇంకో ముగ్గురు నలుగురు వచ్చేసి ఉన్న వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు వచ్చేసి వారిని టోటల్గా ఒక 5 వచ్చేసి వారిని సైడ్ సైడ్ తీసుకున్నాం. కానీ కొంతమంది రాకపోవడం వల్ల మనం ఇక్కడ కొంచెం ఓకే అట్లా ఉంచనా లాకే 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 ఓకే సార్ అది ఫోటో ఒకటి ఓకే. లక్ష్మి వీరారెడ్డి గారిని ఘనంగా దుష్కాలతో సన్మానిస్తుంది. మేడం మీరు కొద్దిగా ఓకే సార్, మీరు పూలమాలను వారికి చాలా పట్టుకోండి సార్. మీరు ఓకే ఓకే చూడండి అందరూ కూడా ఓకే ఆనందంతో వారిని ఆత్మీయంగా సన్మానించడం జరుగుతుంది. ఓకే సార్. కింద ఉన్న ముత్తయ్య పూలమాలంకృతం చేసి సార్ సైడ్ కు ఓకే మేడం సెకండ్ వన్ కనపడ మీరు ఓకే అలా అందరు కనిపించండి సార్. చేయి డౌన్ చేయండి మీరు సార్. ఓకే 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 అందరు కనిపిస్తారు. ఓకే అలా ఉండి సార్. ఓకే తీసుకోండి. ఓకే సార్. సుధాకర్ రెడ్డి గారిని పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా ఘనంగా సన్మానించడం జరుగుతుంది. బండమీది ముత్తయ్య పూలమాలంకృతం చేస్తూ ఓకే అలా ఉండి సార్. సార్ మీరు కనిపించాలి, ముగ్గురు మీరు కనిపించాలి కొద్దిగా. ఓకే ఓకే చూడండి సార్. ఓకే పార్వతమ్మ, అయోధ్య, రామకృష్ణ, లెనిన్. సార్ కొద్ది చైర్ సార్, మీరు ఎంత దగ్గర జరగండి సార్. ఇంకా ఇంకా జరగండి, ఇంకా జరగండి. ఫ్రీగా నిలబడండి మేడం. ఓ మా
గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. చిలిపి తనకు చివరి మలుపులో. నొచ్చుకుని ఉంటే మన్నించండి, అంత పెద్ద మాటలు దూరుకోండి, మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. we miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. ఉన్నా మీ అందరి అడ్మిషన్ తీసుకుంది నేనే. 7th క్లాస్లో కొద్ది కాలం మాత్రమే ఉన్నా. తర్వాత నాకు ట్రాన్స్ఫర్ కావడం వల్ల సందుపట్లో వెళ్ళి సురేందర్రావు సార్ నా ప్లేస్లో రావడం జరిగింది. అయినా 25 సంవత్సరాల తర్వాత కూడా మీరు చూపించినటువంటి ఆత్మీయతకు అభిమానానికి నేను సర్వదా కృతజ్ఞుని. మీ అందరికీ నేను చేస్తున్నాను. కాలం అతీతమైంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా పెద్దలు ఇంకా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఇది ఒక కార్యక్రమం అనేటువంటి చాలా ఉన్నతమైంది, ఉత్కృష్టమైంది, చాలా గొప్పది. దీన్ని రూపశిల్పులకు మనం మనీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఒక కుటుంబంలో చిన్న కార్యక్రమం చేసుకోవాలనుకున్నప్పుడు ఎంతో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ఇంతమందిని ఒక 50 మందిని మనం ఒక వేదిక మీదకి తీసుకురావాలంటే చాలా కష్టం. ఇటువంటి ప్రోగ్రాం నిర్వహించాలంటే ఖచ్చితంగా కమిటీలు కావాలి, అందరి యొక్క భుజాలు కలవాలి. ఒక్కరి భుజం మీద పైన నడవదు. అది మీరు నెక్స్ట్ టైం అయినా మీ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం పరచుకోవడం జరిగిందని నేను భావిస్తున్నా. విద్యా విషయానికి వచ్చినప్పుడు మీకంటే నాకంటే ఇప్పుడు మీకే ఎక్కువ విద్యారంగం గురించి అవగాహన ఉంది. ఎందుకంటే ఇంత అవకాశం కల్పించేసి ఇంత ఆత్మీయంగా నాకు సన్మానం చేసినందుకు మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి జీవిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీరందరికీ పేరు పేరుకు వరుసన ధన్యవాదాలు తెలుపుతూ నేను విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 1 నిమిషంలోపు ముగిస్తా. సభకు నమస్కారం. ఈరోజు మనం జరుపుకుంటున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనము ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన
పెద్దలు, గౌరవనీయులు, ఉపాధ్యాయులు, స్టేజ్ని అలంకరించిన అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా విద్యార్థులకు నా యొక్క అభివందనాలు. ఈ ప్రోగ్రాం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం జరగాలంటే ఇది సక్సెస్ కావడానికి చాలా మీరు ముందుండి దీన్ని ముందు నడిపించినందుకు వారికి మరి యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఈ ప్రోగ్రాం నిర్వహించడంలో మీరు తర్వాత నేను ఇక్కడ ఈ గ్రౌండ్ ఆ చెట్టు కింద మనకు రోజు ప్రేర్ చేయించే వాళ్ళము. మనం అక్కడ స్టేజ్ అక్కడ ఉండేది ఒక అంత ముందు ఆ స్టేజ్. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మరి స్టార్ట్ చేసి మీరు నిర్వహించినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుస్తుంది. ఆల్రెడీగా ఇంతకుముందు ఒకసారి మీరు జరుపుకోవడం జరిగింది. మళ్ళీ కొంతమంది విద్యార్థులకు ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా సంతోషం. ముఖ్యంగా నేను ఒక ఉపాధ్యాయుని మన జీవితాన్ని కనుక అనునయించుకుంటే మనం మంచి మార్గంలో నడవడానికి కానీ మన అభివృద్ధి మార్గంలో నడవడానికి కానీ ఉపయోగపడతాయి. మనం నేర్చుకునేటందుకు అది చాలా ముఖ్యం. ఎంత బ్రహ్మాండంగా చెప్పారు చూడండి. నాకు బాగా గుర్తుంది. నిజంగా నా జీవితంలో నా ఉపాధ్యాయ వృత్తిలో చాలా ఇంట్రెస్ట్ అయ్యేటువంటి పద్యం. అది చాలా గొప్ప పద్యం అన్నట్టు. డ్యూటీ రాసినటువంటి పద్యం ఎంత ఆనందంగా ఉండేదంటే విద్యార్థులు చెప్తుంటే కూడా నేను ఎంతో ఆనందపడ్డాను, ఎంతో ఉత్సాహపరిచేవాడిని. అలాంటి మరి ఎన్నో పద్యాలు కూడా మీకు చెప్పినందుకు, వాటిని మీరు గుర్తుంచినందుకు నిజంగా నాకు చాలా గర్వపడుతున్నాను. నిజంగా ఉపాధ్యాయులకు ఆస్తి ఏదైనా ఉంది అంటే విద్యార్థులే. మేము సంపాదించుకునే ఆస్తి ఏదైనా ఉంటే విద్యార్థులే. ఏదో భవనాలు, ఆస్తులు, కార్లు అని కావు. ఉపాధ్యాయుని యొక్క ఆస్తి విద్యార్థులతో ఉన్నటువంటి పద్యాన్ని మళ్ళీ వినిపించేటువంటి ఇన్స్పిరేషన్ కల్పించినటువంటి మధుసూదన్ నిజంగా అభినందనీయుడే. తదుపరి శ్రీ జి సుధాకర్ రెడ్డి గారిని వారి యొక్క అమూల్య సందేశాన్ని వెంటబడుతున్న ఉదయం నుంచి సాయంత్రం వరకు వదిలిపెట్టేటట్టు కనిపిస్తుంది. కాబట్టి త్వరగా ముగించాలని చెప్పేసి కోరుతున్నాను. కాబట్టి వీరందరూ కూడా ఏదైనా కూడా సారు గంట అంటే గంట చెప్పగలుగుతాడు, 10 గంటలు అయితే 10 గంటలు చెప్పగలుగుతాడు. అలాంటి యాదయ్య గారు మన పాఠశాల చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం సార్, లేకపోతే ఏమన్నా? ఓకే సార్, ఓకే. తదుపరి కార్యక్రమాన్ని యాదయ్య గారు. ధన్యవాదాలు సార్. పరికరాడు, ఒక మిత్రుడు, ఒక వెల్విషర్, ఒక ఫిలాసఫర్, అనేక కోణాల్లో అనేక దృక్కోణాల్లో ఉంటాడు. కాబట్టి అది కేవలం మీ మిత్రులు అనేటువంటి మాట ఎందుకు సంఖ్యకు ప్రవర్తించినప్పుడే విద్యార్థులకు దగ్గరలో ఉంటాడు అనేటువంటి విషయాన్ని సారు చాలాకి మళ్ళీ ఒకసారి ఇక్కడికి మళ్ళీ పునరావృతం చేసి మీరు అడ్మిషన్స్ తీసుకొస్తారని చెప్పేసి సారు ఆశ. దానికి మీరు సామాజికపరమైన చాలా సమర్పకంగా చెప్పినట్టు నాకు అనిపించింది. నా పెద్దల చిత్రం మీదుగా మీ అందరికీ కూడా మీరందరూ మన ఆత్మీయంలో కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో, కన్ను తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శిల కళ తప్పిన చలించును నీ హృదయం. తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం. నీకు ఏమి వగలము సాటి రావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. చదువు నేర్పే గురులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. శాంతమూర్తులు స్వచ్ఛ కీర్తులు, శాంతమూర్తులు స్వచ్ఛ కీర్తులు, సుజన చంద్రులు సుగుణ సాంద్రులు, సుజన చంద్రులు సుగుణ సాంద్రులు. గురులు సురతరులు, గురులు సురతరులు, గురులు సురతరులు, గురులు సురతలు. రామునకు విలు విద్య నేర్పెను మౌని విశ్వామిత్రుడు, రామునకు విలు విద్య నేర్పెను మౌని విశ్వామిత్రుడు. కృష్ణునే చదివించే సాందీప జ్ఞాని పవిత్రుడు, కృష్ణునే చదివించే సాందీప జ్ఞాని పవిత్రుడు. ఎంత ఘనులకునైనా గాని గురువులే ప్రత్యక్ష దేవులు, ఎంత ఘనులకునైనా గాని గురువులే ప్రత్యక్ష దేవులు. చదువు నేర్పే గురులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. రాధాకృష్ణులు రామకృష్ణులు విశ్వకవులు వివేకానందులు, రాధాకృష్ణులు రామకృష్ణులు విశ్వకవులు వివేకానందులు. శంకరులు వేదవ్యాసులు, శంకరులు వేదవ్యాసులు. ఎందరెందరో జగద్గురువులు, ఎందరెందరో జగద్గురువులు. కోటి సూర్యులున్నా కోటి చంద్రులున్నా, కోటి సూర్యులున్నా కోటి చంద్రులున్నా. గురువు మాట లేకుండా ఎద చీకటి పోతుందా, గురువు మాట లేకుండా ఎద చీకటి పోతుందా. జ్ఞాన జ్యోతి వెలిగించి మము ప్రగతికి నడిపించి, జ్ఞాన జ్యోతి వెలిగించి మము ప్రగతికి నడిపించి. ఆ త్రిమూర్తి రూపునకిదే వందనం, ఆ దయా తరంగునకిదే వందనం. ఆ త్రిమూర్తి ఒక విషయం ప్రత్యేకమైన ఈ సందర్భంలో మీ అందరూ దయచేసి మిత్రులందరూ కూడా ఈ విషయాలు పంచుకోవాలని. ఈనాడు మనం ఏం సంపాదించినో ఏం చేసినా ఎక్కడ పోయినా ఏదని కాకుండా కూడా ఈనాడు అందరూ సందర్భంలో తుమ్మకాడు సుచరిత అమ్మాయి పాపం మన వదిలిపిల్లలు చనిపోతే
మరి ఆమె మ్యారేజ్ చేసుకోకుండా ఆ పిల్లల్ని చదివిస్తూ ఉన్నత శిఖరాలు తీసుకువెళ్ళి వస్తుందంటే మీరందరూ కూడా ఒకసారి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. భగవంతుడు మంచి మార్గంలో ఉన్నత స్థితికి రావాలని చెప్పి మీ అందరి తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం సార్. మా తరఫున థ్యాంక్స్ అమ్మా. వెరీ గుడ్. టి విరాడి గారికి ఒక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. విత్ క్లాస్ తో వీరి కర్తల దినంతో సహకరించకపోయినప్పటికీ ఒక్కవరి దీక్షతో సుదీర్ఘంగా దాదాపు ఒక 15 రోజులుగా దీనికి సంబంధించినటువంటి ఇనిషియేషన్ తీసుకొని కర్త కర్మకి అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఎవరు తక్కువని చెప్పేదానికి లేదు. బట్ అందరూ పార్టిసిపేట్ చేసినప్పటికీ పేరులో మనకి ఒక రకమైన రిథంతోని మ్యూజిక్ ఇచ్చేవాడు కిరణ్. ఆ కొట్టేటువంటి మ్యూజిక్ తో మనం మార్చ్ పాస్ట్ లో క్లాస్ లోకి వెళ్లే వాళ్ళం. ఆ డప్పుల సప్పుడు ఇప్పుడు కూడా నాకు చెవిలో రింగు రింగు అని వినిపిస్తుంటది. సో అలాంటి రిథం ఏదైతే ఉందో అదే రిథంతో ఇప్పుడు మన ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి కీలక పాత్ర పోషించినటువంటి కిరణ్ అయితేనేమి, సునీత, మిగతా వాళ్ళందరూ కూడా అంటే వ్యక్తిగతంగా పేరున చెప్పలేకపోయినా కొద్ది మందితో మాత్రమే నేను దీనికి సంబంధించినటువంటి చర్చ జరిపాను కాబట్టి అందరూ దీంట్లో భాగస్వాములు కావడం వల్లనే ఇంతవరకు సాధ్యమైంది. సో ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి నా ప్రియమైనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఈ కళాశాలలో మనం ఈ అద్భుతమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి, మరియు ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన దగ్గరికి విచ్చేసినటువంటి రామరెడ్డి సార్ గారికి, మరియు శంకర్ సార్ గారికి, సుధాకర్ రెడ్డి సార్ గారికి, కె వీరారెడ్డి సార్ గారికి, మరియు సత్యనారాయణ సార్ గారికి, పిటి సోమయ్య గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు, మీరు మా మీద చూపించినటువంటి నిరంతరమైనటువంటి ప్రేమ, మీరు మా పైన ఉన్నటువంటి ఆ డెడికేషన్ ఏదైతే ఉందో అదే మమ్మల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చిందని మనస వాచ కర్మన నమ్ముతూ మీ శుభాశీస్సులు మా పైన ఎల్లప్పుడూ ఉండాలని, మా అభివృద్ధి మీ అభివృద్ధిగా టీవీ రారెడ్డి సార్ మాట్లాడుతుంటే అతని ఫీలింగ్ ఏంటంటే తనే ఇన్వాల్వ్ అయిపోయి ఈ లో ఉన్నారు అంటే దానికి సారే ఆ స్టేజ్ లో ఉన్నట్లుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు జీతం వచ్చింది, నేను హ్యాపీగా ఉన్నాను, అలాంటిది కాకుండా నేను చెప్పిన పిల్లలు ఇంత అద్భుతంగా తయారయ్యారా అనేటువంటి సార్ కళ్ళలో కనిపించే ఆనందానికి ఎన్ని కోట్లు పెట్టినా తక్కువే. సో అలాంటి అద్భుతమైన గురువులు దొరకడం మన పూర్వజన్మ సుకృతం. ఆ గురువులు ఏదైతే ఇచ్చినటువంటి ఆశీస్సులు ఉన్నాయో ఆ ఆశీస్సుల బలంతో మేమే కాదు మా తరువాతి తరాలకు మా చేతనైతే సహాయంగా అభివృద్ధి పదంలో పయనించడానికి కృషి చేస్తామని కార్యక్రమంలో భాగంగా మా ప్రియ శిష్యుడు నా గానాన్ని ఒక్కసారి వినిపిస్తానని చెప్పేసి కోరుతుంది. కాబట్టి చివరిగా మనకు ఒక చిన్న అమృతాన్ని తీసుకొని నా పేరు వర్షిత. నేను ఇక్కడికి రావడానికి చాలా ట్రై చేశాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు కమింగ్ హియర్. ఇది నేను పాడటానికి కాదు, జస్ట్ చిన్న శ్లోకం, సరస్వతి శ్లోకం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చివరిగా అసలు విద్యారంగానికి మూలమైనటువంటి సరస్వతి శ్లోకంతోనే మన ముగింపు జరగడం అనేది చాలా 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 హ్యాట్స్ ఆఫ్ టు వర్షిత. థ్యాంక్స్ అలాట్ టు వర్షిత ఫర్ యువర్ డెడికేటెడ్ వర్క్. అయిపోయింది. అందరం నిలబడితే మన కార్యక్రమం కొంచెం అపశృతి జరిగిన, వరుణుడు అప్పుడప్పుడు మనను పలకరించిన, అయినా మొక్కబోయే ధైర్యంతో ముందుకు సాగి దిగ్విజయంగా కొనసాగించి ముగిస్తున్న తరుణంలో మన ఆనవాయితీ ప్రకారం జనగణ మన జాతీయ గీతంతో మన కార్యక్రమాన్ని ముగింపు చేసుకోవాలనేటువంటి ఆనవాయితీ. కాబట్టి అందరం కలిసి ఒక్కసారి గొంతెత్తి గొంతు జరబోవచ్చు, ఎందుకంటే ఆకలితో ఉన్నారు కాబట్టి జరబోయినా ఏం లేదు. మళ్ళీ మనము సత్వ తెచ్చుకొని మన జాతీయ గీతాన్ని ఆలపించి మన కార్యక్రమాన్ని ముగిద్దాం. ఓకే. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా హిమాచల యమునా గంగా ఉచ్చల జలధితరంగా తవ
शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे వెరీ గుడ్ మంచిగా పాడినావయ్యా గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ కదలకో మరు జన్మకైనా కలుసుకో ఏ నాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో నవధాన్యాలేసి చేతులెత్తి
పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్రయలలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. అమ్మా నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు, హై స్కూల్ మేట్స్ తో ఇంకో 5 ఏళ్ళు, ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ 5 ఏళ్ళు. చేశామంట ఎన్నో సందళ్ళు, చూసామంట ఎన్నో సరదాలు, చెదలో నిలిచేనంట మన ఈనాటి అల్లర్లు. ఎన్నాళ్ళు ఎందేళ్ళైనా చెప్పేద్దాం ఈనాడే మన ఈ లైఫ్ కే
కవిత్వాలు తొలి ప్రేమలెన్నో, పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో, కాలేజీ స్వప్నాలెన్నో కన్నీళ్ళు ఎన్నో. ఈ జ్ఞాపకాలు అన్నీ, ఈ అనుభవాలు అన్నీ పునాదై కట్టాలి మన కోటనే. ఈ సంతకాలలోని చిరు అక్షరాలు మనమై కలిసుండాలి కలకాలమే. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంక ఏనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. అల్లం పచ్చిమిర్చి శుచిగా